హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సల్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే స్పిరిట్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవి రూమర్స్, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు, ఏది కూడా రాలేదన్నమాట. స్పిరిట్ మూవీ నుంచి ఇప్పటి వరకు అయితే ఒక సందీప్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో అయితే కొన్ని విషయాలు అయితే చెప్పారు. సో అవి ఏంటి అండ్ రూమర్స్ ఏంటి, వీటి గురించి అయితే కొద్దిగా మాట్లాడుకున్నాం. సో అఫీషియల్ అప్డేట్స్ గురించి అండ్ ఈ రూమర్ అప్డేట్స్ గురించి అయితే సలార్కి సంబంధించి ఒక వీడియో అయితే చేసా. సో అదైతే ఒకసారి చూసేయండి. ఎండ్ కార్డ్స్ లో ఇస్తా, లేకపోతే ఎండ్ స్క్రీన్ లో ఇస్తా. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే టీజర్ అన్నమాట. టీజర్ నుంచి అయితే ఇదైతే అఫీషియల్ కాదు, జస్ట్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. ఇదేంటి ఆగస్ట్ లాస్ట్ వీక్ అన్నమాట. సో 29 ఏమో సంథింగ్, అప్పుడైతే సెప్టెంబర్ స్టార్టింగ్ లో. సో అప్పుడైతే టీజర్ ని లాంచ్ చేస్తారని ఒక రూమర్ అయితే వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే ఇప్పటి వరకు అయితే తెలీదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విలన్ అనమాట. సో విలన్ గురించి చాలా హల్చల్ అనిపిస్తుంది. ఇప్పుడు గూగుల్లో స్పిరిట్ విలన్ అని కొట్టినా కూడా ఇతని పేరే కనిపిస్తుంది, ఇతని ఫొటోస్ అయితే వస్తున్నాయి. మామూలుగా రూమర్స్ అన్నమాట, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా ఈ విలన్ ఎవరంటే ఇతని పేరు రాసుకొచ్చా, సెర్చ్ అవుతాయండి, మాదంగ్ సియోకట. సో యుఎస్ సౌత్ కొరియా యాక్టర్ అన్నమాట ఇతను. సో చూడడానికి చైనీస్ యాక్టర్ లా ఉన్నాడు. నేను రీసెంట్ గా అంటే నిన్న ఒక వీడియో చూసా ఇన్స్టాగ్రామ్ లోనే. అయితే ఈ వ్యక్తి అయితే ఎవరు ఉన్నారో జైల్లో నుంచి నడుచుకుంటూ వెళ్తాడు అనమాట. సో అతను చూసి కొంతమంది భయపడుతూ అతను డెవిల్ స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్తాడు అనమాట. సో ఈ ఒక్క సీన్ కోసమే మూవీ చూసిన అని చెప్పేసి పెట్టారనమాట. సో అంత హైప్ ఉంది ఇతనికైతే. సో ఇట్లా చేసి ఇంకొన్ని మీమ్స్ ఎట్లుండే అంటే, ఇట్లా చేసి బతిమలాడైనా బామాడైనా ఏదో ఒకటి చేసి అయినా ఈ వ్యక్తిని స్పిరిట్ మూవీలో యాడ్ చేయి కాస్టింగ్ లో అని చెప్పేసి, విలన్ గా యాడ్ చేయి సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి మీమ్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఇలా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్, ఎందుకంటే తన యాక్టింగ్ అయితే బాగానే ఉంది. అన్ని డిఫరెంట్ మూవీస్, చాలా మూవీస్ తీసాడు అనమాట ఈ వ్యక్తి అయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బడ్జెట్ అనమాట. సో బడ్జెట్ అయితే ఒక 400 crores ఉంటుంది. ఇదైతే రూమరే, అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇంకా నేను చెప్పట్లేదు, అఫీషియల్ అయితే కాదు. అట్లయితే ఇదైతే సందీప్ రెడ్డి గారు గెస్ చేసి అఫీషియల్ గానే చెప్పారు అనమాట ఒక ఇంటర్వ్యూలో. డే 1 ఎంత ఉంటుంది అని అంటే, డే 1 150 crores ఉంటుంది. నాకు అంటే సందీప్ రెడ్డి గారికి ప్రభాస్ గారికి ఉన్న ఫాలోయింగ్ బట్టి డే 1 అయితే 150 crores ఉంటుంది. ప్రొడ్యూసర్ విల్ సేఫ్ అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ గూగుల్ కాస్టింగ్ చూసుకున్నట్లయితే ఇందులో ఎవరెవరు ఉన్నారంటే, కీర్తి సురేష్ గారు, కైరా అడ్వాణి గారు, అనంత్ నాగ్ గారు కేజీఎఫ్ లో ఉంటారు, మీకు తెలియకపోతే చూడండి ఒకసారి. త్రిష కృష్ణ గారు, ఒకవేళ ఇదైతే మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. ఒకవేళ త్రిష కృష్ణ గారు ఉంటే అంటే ఆఫ్టర్ లాంగ్ టైం, వర్షం తర్వాత, ఆ వర్షం అండ్ పౌర్ణమి 2 మూవీస్ తర్వాత ఇప్పుడు త్రిషని అండ్ ప్రభాస్ గారిని ఒక స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. వింటేజ్ వర్షం ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, పౌర్ణమి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారన్నమాట మూవీకి, ఒకవేళ ఉంటే, ఈ కాస్టింగ్ ఉంటే చెప్తున్నా. నెక్స్ట్ కరీనా కపూర్, కానాట. సో వీళ్ళందరూ ఉన్నారన్నమాట. సో అయితే గూగుల్ కాస్టింగ్ చెప్తుంది, అఫీషియల్ అయితే కాదు. ఓన్లీ అఫీషియల్ ఏంటంటే ప్రభాస్ గారు సినిమాలో కాపు అన్నమాట. సో ఒక డిఫరెంట్ హీరోయిజం చూస్తారని సందీప్ రెడ్డి వంగ గారు అయితే అనౌన్స్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా స్పిరిట్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే. కొన్ని రూమర్స్ ఒకటే ఏమో అఫీషియల్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.